హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో కలెక్షన్ అండి. అది కూడా తక్కువ బడ్జెట్లో. అంటే మనకి బయట అయితే ఇది 650-700 మినిమం ఉంటుందండి. అలాంటిది మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ 350 రూపీస్కి పర్ మీటరు చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టెబీ సిల్క్లో వస్తుంది. అలాగే దీనిపైన పొజిషన్ ప్రింట్ ఇంకా మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో మనకు వర్క్ అయితే వచ్చిందండి. థ్రెడ్ వర్క్ సూపర్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉండేలాగా నేనైతే డిజైన్ చేయించాను. కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. అలాగే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ కాకపోయినా మీకు డ్రెస్ ఐడియాస్ అయినా యూస్ఫుల్గానే ఉంటాయి. స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కొత్త కొత్త ఐడియాస్ కోసం మాత్రం ఈ ఛానల్ అయితే యూస్ఫుల్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. అలాగే ఇవి వచ్చేసి మనకి 5 కలర్ ఆప్షన్స్లో తెప్పించాను. డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించలేదండి. 5 కలర్స్ స్టిచ్చింగ్ చేయించడానికి చాలా టైం పడుతుంది. ఇంకా చాలా డ్రెస్సెస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అందుకని ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించలేదండి. ఇప్పుడు ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలర్, సీ బ్లూ బేస్ కలర్ వస్తుంది. మొత్తం మాత్రం మనకి ఆల్ ఓవర్ ప్రింట్లో వస్తుందండి, ఫ్లవర్ ప్రింట్. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. కలర్ కూడా మంచి మంచి కలర్స్ అండి, ఎంత బాగా వచ్చిందో. ప్రింట్ చూడండి, మనకి పొజిషన్ ప్రింట్. అవుట్లైన్గా మాత్రం మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఫ్లవర్కి తగ్గట్టుగా, లీఫ్కి తగ్గట్టుగా అలా ప్రింట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ప్రింట్ కానివ్వండి, మళ్ళీ దీని చుట్టూ కూడా వర్క్ అనేది చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ అనమాట. నేను చెప్పడమే కాదు, మీరు పర్చేస్ చేసి మీరు కూడా ఫీల్ అవుతారు, అంత సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది. ఇలా ఫాలింగ్గా ఉంది. మరి మనం వేసుకుంటే ఆగేలాగానే ఉందండి. మరి లేసి ఇలా జంప్ చేయడం అలా ఏమి ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ ఫ్లవర్స్లో కూడా మనకి షేడ్స్ వచ్చాయి. స్కై బ్లూ మీద మల్టీ ప్రింట్. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఫ్లవర్ వచ్చింది కదా, ఇక్కడ లైట్ డార్క్, ఇక్కడ పింక్ ఫ్లవర్ వచ్చేసి ఇలా షేడెడ్. మొత్తం కూడా అలా షేడెడ్లోనే వచ్చింది ప్రింట్ అంతా. పొజిషన్ ప్రింట్, అవుట్లైన్ వచ్చేసి మనకి చూడటానికి కార్డింగ్ వర్క్ లాగా ఉంది, కానీ ఇది థ్రెడ్ వర్క్ అండి, కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. నేను చెప్పడమే కాదు, చాలా డిజైన్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇంకా లుక్ బాగుంటుంది. మొత్తం రన్నింగ్లోనే ఉంటుందండి. పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమి ఉండదు. ఆల్ ఓవర్ డిజైన్, కంప్లీట్ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మనకి. ఇది సింపుల్గా శారీస్ ఉన్నాయనుకోండి, ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, వాటి మీదకి డిజైనర్ బ్లౌజ్గా కానీ స్లీవ్లెస్గా కానీ సింపుల్ షార్ట్ స్లీవ్స్ పెట్టుకొని బ్లౌజ్ అయినా సరే అలా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే లెహెంగాస్ మీద క్రాప్ టాప్స్, లెహెంగాస్ లాగానే కంప్లీట్ మొత్తం ప్యాటర్న్ అంతా కూడా మనం బ్లౌజు బాటమ్ వచ్చేసి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే అకేషనల్స్కి చాలా బాగుంటుంది. అంటే గ్రాండ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, మనకి ఎంగేజ్మెంట్స్ కానీ ఇలా ఫంక్షన్స్ అన్నిటికి కూడా మనకి గ్రాండ్గా కావాలి, వర్క్ ఉండాలి, ఇంకా చూడటానికి బాగుండాలి, లైట్ వెయిట్గా ఉండాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. మదర్ అండ్ డాటర్స్ లాగా, బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా అలా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బ్రదర్స్కి వచ్చేసి మీరు ఎలా డిజైన్ చేసుకోవాలని ఒక ఐడియా అయితే నేను చెప్తానండి. ఇది వచ్చేసి వేస్ట్ కోట్కి యూజ్ చేయండి. లైనింగ్ యూజ్ చేసి వేస్ట్ కోట్కి యూజ్ చేస్తే, లేదంటే మొత్తం ప్లెయిన్ కుర్తా పైజామా వేసుకొని దాని మీదకి వేస్ట్ కోట్ లాగా ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి, అదే సిస్టర్కి అయితే మొత్తం లెహెంగా ఇది యూజ్ చేసి ఓన్లీ బ్లౌజ్ ప్లెయిన్ యూజ్ చేయడం అలా అయినా మనం చేసుకోవచ్చు. మదర్ అండ్ డాటర్ అనుకోండి, మదర్ బ్లౌజ్ లాగా, మనకి డాటర్స్ వచ్చేసి ఫుల్ లాగా, పైన వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ లాగా అలా మనం మిక్స్ అండ్ మ్యాచ్ అలాగా ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ ఈ స్టిచ్చింగ్కి టైం లేదనేసి ఇంకా ఫ్యాబ్రిక్ ఇలా చూపిస్తున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాం కాబట్టి ఈ ప్రైస్లో వస్తుంది. కానీ మీకు సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మార్కెట్లో మాత్రం ఈ ప్రైస్కి అయితే దొరకదు. అది మాత్రం పక్కా చెప్పగలను. హోల్సేల్ ప్రైజెసే, కానీ నేను ఎప్పుడు మెన్షన్ చేయట్లేదు హోల్సేల్ ప్రైస్ అని. మనకి థంబ్నెయిల్స్ మీద పెట్టడం అలా చెప్పడం అయితే ఎప్పుడు చెప్పట్లేదండి. మీకు డైరెక్ట్గా నా దగ్గర నుంచే మీ ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తున్నాను. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే మీకు వస్తుంది అనుకోండి. ఫ్యాబ్రిక్ కూడా టెబీ సిల్క్లో ఫస్ట్ క్వాలిటీ అండి. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. కొంచెం షైనీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, ఫాలింగ్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్. మనకి ఇంత చూడటానికి ఇంత హెవీ వర్క్ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. ఇలా కావాలనుకుంటే దీన్ని మొత్తం లెహెంగా బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్, అనార్కలి కుర్తీస్, సింపుల్ కుర్తా, బాయ్స్కైనా కుర్తా లాగా, వేస్ట్ కోట్ లాగా, లేదంటే గర్ల్స్కైనా సరే ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకొని కోట్ లాగా, వేస్ట్ కోట్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ కోట్ అండి. ఇంకొక ఐడియా కూడా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి వితౌట్ లైనింగ్
ఫుల్ కోట్ అండి, కంప్లీట్ లాంగ్ లెంత్లో ఫుల్ స్లీవ్స్ తీసుకొని ఇలా మనం టై చేసుకునే విధంగా ఫుల్ కోట్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లోపల మాత్రం కాంట్రాస్ట్ కలర్ యూస్ చేయండి. మనకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్లో, ఆర్గంజాలో అయినా, లేదంటే జార్జెట్లో అయినా, క్రేప్స్లో అయినా అలా మనం ఎలా డిజైన్ చేసుకున్నా దాని మీదకి కోట్ మాత్రం ఇది వేసుకుంటే చాలా లుక్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలర్లో ఉంది కదా, దానికి తగ్గట్టుగా మనకి కాంబినేషన్స్ అయితే వచ్చాయి. ఇంకా 4 కలర్స్లో ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ప్రింట్, మనకి కలర్స్ మాత్రమే డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో అండి, ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. దీనికి తగ్గట్టుగా గ్రీన్, పింక్, గ్రే కాంబినేషన్లో మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఆల్ ఓవర్ డిజైన్. ఇది కూడా సేమ్ డిజైన్, సేమ్ ప్రింట్, కాకపోతే కలర్స్ మాత్రం ఈ ఎల్లోకి ఏదైతే మనకి తేలుతాయో అదే కలర్ కాంబినేషన్స్తో ఇలా అయితే ఇచ్చాను. గ్రే, గ్రీన్, పింక్ కాంబినేషన్లో సూపర్గా ఉందండి. దీనికి కలర్స్ అనేది మనకి కాంబినేషన్స్గా బాగా సెట్ అయిపోయింది. సేమ్, మొత్తం సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది కూడా మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. జస్ట్ ఇలా మీద వేసుకుంటే ఒక ఐడియా వస్తుంది. జస్ట్ ఫ్యాబ్రిక్ చూసిన దానికి మనకి స్టిచ్చింగ్ అయ్యాక వేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఒక లుక్ తెలియడం కోసం మీద వేసుకొని చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది, ఎల్లో బ్రైట్గా ఉంది. శారీస్కి ఇందులో వచ్చిన కలర్సే కాదు, ఆల్రెడీ మన దగ్గర శారీస్ ఉన్నాయి, దాని మీదకైనా బ్లౌజ్ వేసుకోవచ్చు, ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంత గ్రాండ్ లుక్తో ఈ ఫ్యాబ్రిక్ మాత్రం 350 రూపీస్కి పర్ మీటర్ అస్సలు రాదండి బయట. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కాంబినేషన్లో, దీనిపైన కూడా మనకి గ్రే, పీచ్ ఇంకా గ్రీన్ కాంబినేషన్లో మొత్తం ప్రింట్ అంతా కూడా వచ్చింది. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ప్యూర్ వైట్ అయితే కాదండి, మిల్క్ వైట్ అయితే కాదు, ఇది క్రీమ్ వైట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ప్యూర్ వైట్లో కలర్స్ అనేది ఇంతగా తేలవు, కొంచెం ఇలా బ్రైట్గా ఉంటుంది కాబట్టి క్రీమ్ కలర్లో తెప్పించాను. ఇలా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. దీంట్లో కూడా మనము కుర్తాస్కి, ఇలా మనం లెహెంగాస్కి, అనార్కలి కుర్తీస్కి ఎలా అయినా యూజ్ చేసుకున్నా బాగుంటుంది. దీనిపైన మనకి మల్టీ కలర్ డిజైన్ అనేది చాలా బాగా తేలుతుంది. చూడండి, క్రీమ్ కలర్ సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్ని కలర్స్ కూడా. 5 కలర్స్కి 5 కలర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్. ఇంకా ఇది యాజ్ యూజువల్ అండి, చూడగానే ఇదే తీసుకోవాలనిపించేంత బాగుంది. చూడండి, పింక్కి గ్రే, అలాగే పీచ్ ఇంకా బ్లూ కాంబినేషన్స్తో మనకి ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది. ఇక్కడ లీవ్స్కి అన్నిటికి కూడా కామన్గా గ్రే కలర్ వచ్చిందండి. ఫ్లవర్ డిజైన్ మాత్రమే మనకి పింక్కి తగ్గట్టుగా పీచ్, బ్లూ అలా కలర్స్కి తగ్గట్టుగా మనకి మ్యాచింగ్ అనేది వచ్చింది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, బేబీ పింక్ కలర్. మొత్తం లెహెంగా, క్రాప్ టాప్ అన్నీ కూడా దీంతో స్టిచ్ చేసినా కూడా గ్రాండ్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఎక్కడ కూడా గుచ్చుకోవడం కానీ అసలు ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు, అంత సాఫ్ట్గా ఉంది. చిన్న పిల్లలు, న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరికైనా వేయచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంది, అంత ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్. ఇది ఇంకా యాజ్ యూజువల్ ఇలా పెట్టగానే అయిపోయే కలర్ అంటే ఇదే అండి, ఇప్పుడు ట్రెండీ కదా, అందుకే చాలా బాగా నడుస్తుంది. ఇది వచ్చేసి లావెండర్ పైన పీచ్ ఇంకా బ్లూ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి. గ్రే కలర్లో మనకి లీవ్స్ అయితే కామన్గా వచ్చాయి. సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్, కాకపోతే మనకి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్. ఇది కూడా మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. చూడండి, లావెండర్ షేడ్ చాలా బాగున్నాయి. అసలుకి రీసెంట్గా అయితే చాలామంది ఎన్ని లావెండర్స్ ఉన్నా మళ్ళీ కొత్తది పెట్టగానే ఆ లావెండర్ కూడా తీసుకుంటున్నారండి. ఒకటే ఫ్యామిలీలో ఎన్ని తీసుకోవడం ఏంటో అనుకున్నాం, కానీ ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల రిపీటెడ్గా తెస్తున్నట్టు లేదు, వేసుకుంటున్నట్టు అనిపించట్లేదు. మొన్న రీసెంట్గా కూడా నేను మా పాపకి అదే కలర్లో, వైలెట్ కలర్, లావెండర్ కలర్, ఈ షేడ్సే యూజ్ చేశాను. అదేంటో బోర్ అనిపించట్లేదు, అంత బాగుంటుంది కలర్, ట్రెండీగా ఉంది కాబట్టి. చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది. దీంట్లో సీక్వెన్స్ కానీ అలా ఏం ఉండదండి, చాలా సాఫ్ట్గా థ్రెడ్ వర్క్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. నువ్వు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు, ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి 10 మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇది లిమిటెడ్ స్టాక్, ఇప్పుడు థంబ్నెయిల్ మీద చూపించిన స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వెబ్సైట్లో అయితే పెట్టట్లేదు, ఓన్లీ వాట్సాప్ ఆర్డర్సే తీసుకుంటాము. ఒకవేళ మీకు పర్చేస్ చేయాలనిపిస్తే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.